అలజడి రేపాలి, బదనం చేయాలి. యాక్షన్ ప్లాన్లో కుట్ర సిద్ధాంతకారులు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా గులాబీ ఎత్తులు. మొన్న హాస్టళ్ల మూసివేత, ఫుడ్ పాయిజన్. నిన్న లగజల్లాలు రైతుల పేరిట కలెక్టర్పై దాడి. నేడు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సమ్మె నోటీసు. ఓ గులాబీ సీనియర్ నేత వరుస ప్రయత్నాలు. నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యే అంశాల ఎంపిక. ఉద్దేశపూర్వకంగానే జనంలో అలజడి రేపే కుట్ర అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది వాస్తవం అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో చూస్తే. లగచర్ల ఇష్యూ, దాని తర్వాత ఫుడ్ పాయిజన్, హాస్టల్ మూతివేత, ఎన్నడూ కూడా సమ్మె తెలిపిన వాళ్ళు ఇలా సమ్మె దిగుతూ ఉన్నారు. అంటే ఎవరు అండతోండి దిగుతారు అనేది ఒకసారి ఆలోచించాలి. గతంలో ఎవ్వరు అంటే సమస్యలు ఏవా అంటే గత సమస్యలే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. గతంలో చూపియని సమస్యలు, గతంలో రాని నిరసనలు ప్రస్తుతం ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆరోగ్యశ్రీ పైన గతంలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఏనాడు కూడా కేసీఆర్ భయపడాలి లేదంటే ఏదో ఒక విధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళు ఏ రోజు కూడా నిరసనకు వ్యక్తం చేసింది లేదు. నిరసన కారులు బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. మరి ఈసారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చినాక నిజంగా కాంగ్రెస్ను ఇబ్బంది పెడదామనా లేదంటే బదనం చేద్దామన్నా కానీ ఇలా అందరూ రోడ్డుకి ఎక్కుతా ఉన్నారు. రోడ్డుకి ఎక్కడం తప్పు కాదు, కానీ పనులు ఆపేసి ఇవన్నీ కొత్త సమస్యలు ఈ రోజే మనకు సృష్టించారు వీళ్ళే కాంగ్రెస్ అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా రావడం తప్పు అని చెప్తా ఉన్నాం. అంటే 10 ఏళ్లలో ఎప్పుడు కూడా రాని వాళ్ళు కూడా అంటే పోలీస్ అధికారులు అలాంటి వాళ్ళు చాలా కంటిన్యూగా మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు కూడా పిలుస్తాడు. సో ప్రశాంతంగా ఉన్న కొలనులో అలజడి సృష్టించాలంటే ఒక రాయి విసరాలి, చల్లగా ఉన్న చోట సెగలు రేపాలంటే నిప్పు రాజేయాలి. ఒక వ్యవస్థ ప్రజాదరణ పొందుతున్నదంటే దాని మీద అపనమ్మకం పాదుగొల్పాలి. సో ఒక ప్రభుత్వ జనం గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నదంటే అదే గుండెల్లో ఆగ్రహ వేగాలు రగించాలి. సో ఇది ఇప్పటి కుట్ర సిద్ధాంత కారులు ప్లాన్. సో ఇప్పుడు కారుల ప్లాన్ అంటే కారు పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్లాన్ అని చెప్పి రాస్తున్నారు. సో మొన్న రైతు రుణమాఫీ విషయంలో రైతులతో నిరసనలకు ప్లాన్ చేసిన అద్దె చెల్లించలేదన్న అంశాన్ని పావుగా వాడుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్లకు అనేక చోట్ల ఒకే సమయంలో తాళాలు వేయించగా లగచర్ల రైతుల ముసుగులో కలెక్టర్పై దాడి చేయించిన, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, ఇలా అనేక అంశాలు చుక్కలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తే బీఆర్ఎస్ ప్రమేయం జాడులు తెలుస్తున్నాయి. సో ఇదే జాబితాలో తాజాగా ఆరోగ్యశ్రీ దవాఖానాల అంశం చోటు చేసుకుంటున్నది. సాధారణంగా ప్రజల్లో నేరుగా సంబంధం కలిగిన ఈ ప్రధాన అంశాలను రచ్చ చేయడంతో బీఆర్ఎస్ చెందిన ఒక కీలక నేత హస్తం ఉందని అనుమానాలు కూడా వెలుస్తున్నాయి. నిజంగా ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ బిల్లులు గతంలో ఏలుచ్చగాడు పెండింగ్ లో పెట్టిండు. అసలు ఎవరి ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి. సరే ఇలా కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టడం తప్పే. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అన్న సరి చేస్తుంది, మాకు బిల్లులు పాస్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ని తీసుకొచ్చుకోరు. కానీ దానిపైన కుట్రలు చేసి ఇలా పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళకి వైద్యం అందకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్న లుచ్చగాలను ఫస్ట్ చెప్పుతో కొట్టాలి. అంటే ఆరోగ్యశ్రీ వాడుకునేది వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలేగా. సో వాటితో అలాగే హాస్టళ్లలో ఉండేది ఎవరు? అరే 10 ఏళ్లల్లో ఒక హాస్టళ్లకు, ఒక స్కూళ్లకు ఒక సరైన నిర్మాణాలు చేపట్టకుండా ఇలా ఏడాది కాలంలో వచ్చి ఆ భవనాలు అద్దె భవనంలో ఎట్లా ఉంటారు, అద్దెలు తీసుకొని లేదంటే ఆ ఇండ్లు సరైన భవనాలు లేవు, స్కూళ్ళకు టాయిలెట్స్ లేవు అని చెప్పేసి ఇలా పిచ్చి కూతలు కూస్తున్న లుచ్చగాళ్ళకు నిజంగా సిగ్గుండాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళు మేము బీకలేము, 1 ఇయర్లో నువ్వన్న వీకు అని చెప్పేసి అట్లా రిక్వెస్ట్ చేయాలి. కానీ ఇలా వచ్చి అంటే ఈ ఓల మీద ప్రేమ కాదు, ఈ ఇబ్బంది అంటే మాది కూడా మధ్యతరగతి కుటుంబమే. మా పిల్లలు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు, ప్రభుత్వ హాస్పిటల్కి పోతూ ఉంటారు. మా వాళ్ళు ఎక్కడికన్నా పోతే ఆరోగ్యశ్రీ ఉందా, ఆరోగ్యశ్రీ కాలు ఇరిగితే లేదంటే చెయ్యో ఏదైనా ఇరిగితే అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటేనే ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కే పోతారు. ఎందుకంటే వాళ్ళకి అంత స్తోమత లేదు మా ప్రజలకు. సో వాళ్ళందరితో ఇలా రాజకీయ కుట్ర చేసి పిచ్చగుళ్ళ కథలు పడుకుంటా నిజంగా ఏదైనా సరే లొట్టపీస్ బిటపీస్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ నేర్పిస్తా ఉన్న సంస్కృతిని మేము కూడా నేర్చుకోనికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇలా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళ మీద మాకేం పగలేదు. కానీ మా పేద ప్రజలు చదువుతున్న స్కూళ్ళలో సరైన బాత్రూమ్ లేవు. ఆడపిల్లలు రౌండ్గా నిలబడి మధ్యలో ఇంకో ఆడపిల్ల టాయిలెట్ వచ్చే దుస్థితి ఎక్కడైనా ఉందా? అంత సిగ్గుమాలిన పనులు చేసిరు. ఇలా మీరు కొన్ని రైతులకు మేలు చేసిరు, చేయలే అని చెప్పేసి అన్నాం. అది పూర్తి స్థాయిలో ఏ రైతులకు అందింది, పేద రైతులకు అందిందా, బడా రైతులకు అందిందా అనేది మీకు కూడా తెలుసు. మీ మల్లారెడ్డి చెప్పిండు స్వయంగా, అరే రైతు బంధు వల్ల, రైతు భరోసా వల్ల నాకు ఇంత వస్తుంది భయ అని చెప్పేసి మీ మల్లారెడ్డి గొప్పలు కొట్టుకుని 100 ఎకరాలు 10-15 ఎకరాల కంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎవరికి లేదు. 10 ఎకరాలు 15 ఎకరాల పైన 100 ఎకరాల దాకా ఎవరికి ఉందంటే బీసీలకే నన్ను చూపిస్తారా? ఉండదు. ఉంటే ఎన్నో ఒకరు వాళ్ళ గతంలో బడా లీడర్లో లేదంటే గతంలో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి ఉండదు. సో వాటిపైన కుట్రలు చేసుకొని మీరు రాజకీయంగా
మీరు అధికారంలోకి రావడానికి ఏమన్నా చేసుకోరి, మీరు చంపుకోరి. మీరు పోయి కాంగ్రెస్ భావాన్ని కూలగొట్టుకుర్రి, మీరు వాళ్ళు పోయి బీఆర్ఎస్ భావాన్ని కూలగొట్టుకోరి, లేదంటే బీజేపీ భావాన్ని కూలగొట్టుకోరి. కానీ పేద ప్రజలు అనుభవిస్తున్నటువంటి హాస్టల్ కావచ్చు, పేద ప్రజలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, పేద ప్రజలకు సంబంధించినటువంటి హాస్పిటల్ కావచ్చు, ఆరోగ్యశ్రీలు కావచ్చు, వీటిపైన కుట్రలు చేస్తే స్వయంగా మేమే ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే పేద ప్రజలకు వాళ్ళ గొంతులు లేవు, అడిగే నాదులు లేడు. మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు రాజకీయం చేసుకోరు సార్. మీరు రాజకీయ నేతలు, మీరు ఎన్ని కుట్రలు చేసుకొని ఎవరు అధికారంలోకి వస్తారో ఏదైనా కానీ పేద ప్రజలను మంచిగా చూడరు జరా. వాళ్ళు చదువుతున్న స్కూళ్ళను బాగు చేయరు జరా, వాళ్ళు పోతున్నటువంటి హాస్పిటల్ని బాగు చేయరు జరా, వాళ్ళు ఉంటున్నటువంటి హాస్టళ్లకు మంచి వసతులు కల్పించరు జరా. ఇది రిక్వెస్ట్ అయ్యా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు.